అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా తెలంగాణలో రేషన్ కార్డులకు సంబంధించి ప్రతి డౌట్ క్లియర్ చేస్తూ, ప్రతి అప్డేట్ అందిస్తూ వీడియోస్ అయితే వస్తుంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక కొత్త రేషన్ కార్డులకి మార్పుల చేర్పుల కోసం మీ సేవలో దరఖాస్తులు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ప్రతి మీ సేవా కేంద్రం వద్ద ప్రతి పట్టణంలో కిటకిటలాడుతున్న మీ సేవా కేంద్రాలు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త దరఖాస్తులతో ఆయా కేంద్రాలు అయితే తాకిడైతే పెరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అంటే ప్రజాసేవలో రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన, కులగణన లేదా ప్రజావాణిలో గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక అయినా కానీ కొంతమంది ప్రజాపాలనలో అప్లై చేసుకున్న, కులగణనలో రేషన్ కార్డు లేదని రాయించుకున్న, గ్రామ సభలో అప్లై చేసుకున్న వారు కూడా చాలామంది మీ సేవా కేంద్రానికి వెళ్ళి అప్లై చేస్తున్నారు. మరి ప్రభుత్వం అయితే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు మళ్ళీ మీ సేవలో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఇక ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలిస్తున్నాం, ప్రభుత్వం వారే ఆన్లైన్ చేస్తారని చెప్పేసి ప్రకటిస్తున్నారు. కాబట్టి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు, మరి కొత్త వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. ఇక మార్పులు చేర్పుల కోసం కూడా మీ సేవా కేంద్రాలకు వెళ్ళమని చెప్తున్నారు. ఇక రేషన్ కార్డుల కోసం కష్టాలు, మీ సేవా కేంద్రాల వద్ద జనం క్యూ, కొత్త కార్డుల కోసం, మార్పుల చేర్పుల కోసం దరఖాస్తులు, గతంలో అప్లై చేయని వారికే ఛాన్స్ అంటున్న ఆఫీసర్లు, త్వరలో డిజిటల్ కార్డుల ప్రక్రియ ప్రారంభం, ఉగాదికి కొత్త కార్డుల పంపిణీ అంటూ ఇక్కడ న్యూస్ కూడా చూస్తున్నాం మనం. కొత్త రేషన్ కార్డులు, పాత కార్డులోని సభ్యుల వివరాల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం మీ సేవల్లో అవకాశం ఇవ్వడంతో మీ సేవా కేంద్రాల వద్ద జనాలు గుంపులు కూడుతున్నారు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన, గ్రామ సభలు, ప్రజావాణి ద్వారా కొత్త కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. అక్కడ అవకాశం దొరకని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు మీ సేవా కేంద్రాలకు వస్తుండడంతో రద్దీ అయితే పెరిగిపోయింది. గ్రామీణ మండలాల్లో కన్నా మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ పరిధిలో జనాలు కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఎక్కువగా చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు స్పష్టం చేశారు. సోమవారం రాత్రి నుంచి అప్లికేషన్ల కోసం వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. ప్రజాపాలన, కులగణన ద్వారా ఇప్పటికే 10,50,000 దరఖాస్తులు వచ్చాయి. ఇక మార్పులు చేర్పుల కోసం 26 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో అప్లై చేసుకున్న వారు ఇప్పుడు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ చెప్పింది. తర్వాత ఉగాదికి డిజిటల్ కార్డులకు సంబంధించి ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక పాత వాటికి, కొత్త వాటికి అన్నిటి కలిపి కొత్తగా డిజిటల్ కార్డులు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రేషన్ కార్డులకు సంబంధించి 4 రకాలైన డిజైన్లు అంటే మోడల్స్ సిద్ధమయ్యాయని, వాటిని ప్రభుత్వానికి చూపించిన తర్వాత ఫైనల్ అయిన కార్డులను లబ్ధిదారులకు అందజేస్తామని తెలిపారు. ఇక ఉగాదికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. దీనికి తోడు వివిధ ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డులు లింకు చేయడంతో ఆరోగ్యశ్రీ, స్కాలర్షిప్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇతర అన్ని పథకాలకి దూరం అవుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త కార్డులు ఇస్తామని ప్రకటించడంతో మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ప్రజల్లో ఆశలైతే చిగురించాయి. అందుకే కొత్త కార్డుల కోసం జనాలు మీ సేవా కేంద్రాల వద్ద బారులు తిత్తున్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఉగాది పండుగ నాటికి కొత్త కార్డులు అందజేస్తామని పలు సందర్భాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి చెప్పారు. అదేవిధంగా ఏప్రిల్ నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్క రేషన్ కార్డు సభ్యునికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం కూడా ఇస్తామని చెప్పడం ఈ రేషన్ కార్డులకు సంబంధించి తాకిడైతే పెరిగింది. ప్రభుత్వం వెంటనే మరి ప్రజాపాలనలో అప్లై చేసుకున్నటువంటి దరఖాస్తులన్నింటినీ ఒక్క దరఖాస్తు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్క దరఖాస్తుని ఆన్లైన్ చేసి ప్రజాపాలనలో, గ్రామ సభల్లో, ప్రజావాణిలో అప్లై చేసుకున్న దరఖాస్తులను కూడా ప్రభుత్వమే ఆన్లైన్ చేసి వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి. కొత్త వారు ఎవరైనా ఉంటే మీ సేవలు అప్లై చేసుకోండి. మార్పుల చేర్పుల కోసం కూడా మీ సేవలో సంప్రదించండి. మీకు అందరికీ ఖచ్చితంగా ఈ మార్చి వరకు రేషన్ కార్డులు వస్తాయి. మీ అందరికీ సన్నబియ్యం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇతర సంక్షేమ పథకాలు కూడా మీకు అంతాయని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.